కథ పేరు రాజకుమారి. అనగనగా తూర్పున ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యపు రాజు రాణికి 7 కొడుకులు ఉండేవారు. ఆ రాజుగారికి అన్ని సంపదలు ఉండేవి. ఆ రాజ్యం ఎంతో సంతోషంగా ఉండేది. అయితే ఆ రాజు రాణికి అమ్మాయిలంటే చాలా ఇష్టం. తమకు కూడా ఒక కూతురు ఉంటే బాగుండేదని తమ రాజ్య దేవుడు సుమస్సును ప్రార్థించేవారు. ఒకరోజు రాత్రి మహారాజు రాణికి రాజ్య దేవుడు సుమస్ కలలో కనిపించి మీకు త్వరలో కుమార్తె కలుగుతుందని చెప్పి అదృశ్యమయ్యాడు. కొంతకాలానికి మహారాణికి ఒక అందమైన అమ్మాయి జన్మిస్తుంది. రాజు రాణి మరియు 7 రాకుమారులు ఎంతగానో సంతోషించారు. కానీ రాజపురోహితుడు ఈ అమ్మాయికి 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒక ఆపద సంభవిస్తుందని తెలిపాడు. ఇది విని రాజు మహారాణి ఇద్దరూ రాకుమారిని ఎంతో జాగ్రత్తగా అంతఃపురంలో పెంచసాగారు. రాకుమారికి 10 సంవత్సరాల వయసు వచ్చింది. ఒకనాడు రాజకుమారి తన తోటి ఆడపిల్లలతో కలిసి ఆడుకోవటానికి మామిడి తోటకి వెళతానని తల్లిని అడిగింది. రాణి భయంతో వద్దని అన్నా రాకుమారి మారాం చేయటంతో కాదనలేక త్వరగా వెళ్ళిరమ్మని పంపింది. రాకుమారి తన స్నేహితురాళ్లతో మామిడి తోటలో ఊయల ఊగటానికి వెళ్ళింది. అందరూ కలిసి ఆడుతుండగా ఒక పెద్ద గాలివాన తుఫాను వచ్చి చీకట్లు అలుముకున్నాయి. స్నేహితురాళ్ళందరూ దారిలో తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయారు. అందరిలో రాకుమారి చిన్నది కావటంతో అడవిలో దారి తప్పి పోయింది. అడవిలో ఉన్న ఒక దొంగ ఈ అమ్మాయిని చూసి ఈమె ఆభరణాలు ధరించి ఉండటం చూసి ఈమె తప్పకుండా రాజకుమార్తె అయి ఉంటుందని అనుకున్నాడు. ఆ ఆభరణాలను తీసుకుని రాకుమార్తెను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ దొంగ రాకుమార్తెను భిక్షాటన చేసి ధనం తీసుకురమ్మని పంపేవాడు. కొంతకాలం గడిచిన తర్వాత రాకుమారి యుక్త వయస్సుకు వచ్చి భిక్షాటన చేయటం నచ్చక అడవిలోనే కొన్ని మామిడి తోటలు పెంచి వాటిని అమ్మసాగింది. రాకుమారి ఆ మామిడి పండ్లు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకు తీసుకువెళ్ళి అమ్మేది. అలా రాకుమారి తీసుకువెళ్ళిన పండ్లు అందరూ కొనేవారు. ఒకరోజు గాలివాన రావటం వల్ల అడవిలో మామిడి పండ్లు ఎక్కువగా రాలాయి. రాకుమారి ఆ పండ్లను అమ్మటానికి బయలుదేరింది. అప్పుడు ఆ దొంగ, అమ్మాయి, నువ్వు తూర్పు దిక్కుకు మాత్రం వెళ్ళవద్దు అని చెప్పాడు. ఎందుకంటే ఈ అమ్మాయి ఆ రాజ్యం రాకుమారి అయి ఉంటుందని దొంగకి తెలుసు. కానీ ఆ రోజు అన్ని దిక్కులలో మామిడి పండ్లు అమ్ముడు పోకపోవటంతో రాకుమారికి తూర్పు దిక్కుకి వెళ్ళక తప్పలేదు. రాకుమారి తూర్పు దిక్కున ఉన్న రాజ్యం వైపుకి బయలుదేరింది. అక్కడ ఉన్న పెద్ద పెద్ద భవనాలు రాజ్యాన్ని చూస్తూ ఉండగా రాకుమారికి బాల్య స్మృతులు గుర్తుకు రాసాగాయి. రాజకుమారి మామిడి పండ్లు అమ్ముతూ, మామిడి పండ్లమ్మ మామిడి పండ్లు, రాజుగారి కుమార్తె మామిడి పండ్లను అమ్మటానికి వచ్చింది అని అరవసాగింది. అంతఃపురంలో ఉన్న రాణిగారికి ఈ అరుపులు వినిపించాయి. రాణి తన చెలికత్తెలతో, రాజకుమార్తె మామిడి పండ్లను అమ్మటానికి వచ్చిందా? చిత్రంగా ఉంది. ఆ మామిడి పండ్లను అమ్మే అమ్మాయిని తీసుకురమ్మని చెలికత్తెలను పంపింది. చెలికత్తెలు ఆ రాజకుమారిని తీసుకురాగానే, మహారాణి, నీవు ఏ రాజ్యపు రాకుమారివి? నీ పేరేమిటి అని అడిగింది. అప్పుడు రాకుమారి, మహారాణి, నాకు సరిగా గుర్తులేదు, కానీ నేను నా చిన్నప్పుడు ఏదో ఒక అంతఃపురంలోనే పెరిగాను అని చెప్పింది. అది విని మహారాణికి తన కుమార్తె ఉండి ఉంటే సరిగా ఈ వయసులోనే ఉండి ఉంటుందని అనుకుని ఆమె రాజముద్రను తన రాకుమారికి చిన్న వయసులో రాజముద్ర ఉన్నట్టు గుర్తుకు వచ్చింది. ఆ రాజముద్ర ఆమె చేతి మీద ఉండటం చూసి ఆమెను తమ కుమార్తెగా గుర్తించింది. మహారాజు, రాణి, రాజకుమారులు
ఎంతగానో సంతోషించారు. అడవిలోని దొంగ మారువేషం వేసుకుని రాకుమారిని వెతుకుతూ తూర్పున ఉన్న రాజ్యం వైపు వచ్చి మామిడి పండ్లను అమ్ముతూ వెతకసాగాడు. ఆ గొంతు దొంగదని రాజకుమారి గుర్తించి తన సోదరులకు చెప్పింది. 7 రాజకుమారులు ఆ దొంగని అంతఃపురంలోనికి ఆహ్వానించి బంధించారు. దీనితో ఆ దొంగ చేసేది లేక అంతఃపురంలో బందీ కాబడ్డాడు. రాజకుమారికి వచ్చినటువంటి ఆపద తొలగిపోయింది. రాజ్యంలోని ప్రజలు అందరూ ఎంతగానో సంతోషించారు.